హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈరోజు 7th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లోని పోమ్ మీడోస్ సర్ప్రైజెస్ దీన్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. మీడోస్ అంటే పచ్చిక మైదానాలు, గడ్డి భూములు అని అర్థం అనమాట. అక్కడికి వెళ్తే అంటే బాగా గడ్డి అన్నీ మంచి నేచర్ ఉన్నటువంటి ఏరియాకి వెళ్ళినప్పుడు అక్కడ మనకు కొన్ని సర్ప్రైజెస్ ఉంటాయి బయట. సో ఎటువంటి సర్ప్రైజెస్ ఉంటాయి, ఆ న్యాచురల్ ఎలిమెంట్స్ ఏముంటాయి, నేచర్స్ థింగ్స్, ఆ నేచర్ ఇచ్చే సర్ప్రైజెస్ ఏవి అనేది మనకి ఫోన్లో తెలుస్తుంది. వాక్ అక్రాస్ ఎ గ్రీన్ ఫీల్డ్, ఎ పార్క్ ఆర్ ఈవెన్ అండర్ ఎ క్లంప్ ఆఫ్ ట్రీస్. సో ఎప్పుడైనా మనం మంచి ఒక పార్క్లో కానీ గడ్డి భూముల్లో ఈ చెట్ల యొక్క పొదల దగ్గర వెళ్ళినప్పుడు అండ్ యూ విల్ నోటీస్ మెనీ వండర్ఫుల్ థింగ్స్. అక్కడ మనకు చాలా అద్భుతమైన విషయాలు కనిపిస్తూ ఉంటాయి కొన్ని. వాట్ ఆర్ సమ్ ఆఫ్ ద సర్ప్రైజెస్ ఎ మీడో హ్యాస్ ఫర్ సమ్వన్ విత్ ఎ కీన్ ఐ అండ్ ఎ షార్ప్ ఇయర్. మనం బాగా అబ్జర్వ్ చేయాలా, మంచిగా వినాలా. సో అప్పుడు చాలా సర్ప్రైజెస్ ఉంటాయన్నమాట. అంటే ఒక మంచి కంటి చూపు అంటే బాగా అబ్జర్వ్ చేసే వ్యక్తికి, బాగా వినగలిగే వ్యక్తికి చాలా సర్ప్రైజెస్ని ఇస్తాయంట ఈ మీడోస్ అనేవి, ఆ పచ్చిక మైదానాలు, ఆ గడ్డి భూములు. చూద్దాం, లెట్స్ గెట్ స్టార్టెడ్. మీడోస్ హ్యావ్ సర్ప్రైజెస్. ఈ మీడోస్ మనకు కొన్ని సర్ప్రైజెస్ ఇస్తాయి. యూ కెన్ ఫైండ్ దెమ్ ఇఫ్ యూ లుక్. మనం బాగా చూస్తే అంటే బాగా అబ్జర్వ్ చేస్తే వాటిని సర్ప్రైజెస్ని చూడగలం మనం. వాక్ సాఫ్ట్లీ త్రూ ద వెల్వెట్ గ్రాస్ అండ్ లిసన్ బై ద బ్రూక్. సో ఎట్లా తెలుస్తాయి కొన్ని సర్ప్రైజెస్ అంటే, ఈ వెల్వెట్ గ్రాస్ ఉంటుంది కదా, అంటే కొంచెం ఇట్స్ అ టైప్ ఆఫ్ గ్రాస్ అనమాట, గడ్డి, ఎత్తుగా ఉండే గడ్డి. దాని మీద సాఫ్ట్గా నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు అండ్ లిసన్ బై ద బ్రూక్. బ్రూక్ అంటే ఒక చిన్న పిల్ల కాలువ పారుతూ ఉంటుంది కదా, చిన్న చిన్న కాలువ. సో ఆ సౌండ్ని వింటూ ఉన్నప్పుడు మనకు కొన్ని సర్ప్రైజెస్ ఉంటాయి. యు మే సీ ఏ బటర్ఫ్లై రెస్ట్ అపాన్ ఏ బటర్ కప్. సో బటర్ కప్ అంటే ఒక ఫ్లవర్ అనమాట. ఆ ఫ్లవర్ మీద ఒక బటర్ఫ్లై వాల్ ఉంటుంది, దాన్ని చూస్తాం మనం. అండ్ అన్ఫోల్డ్ ఇట్స్ డ్రింకింగ్ స్ట్రాస్ టు సిప్ ద నెక్టార్ అప్. అదేం చేస్తుందంటే దాని యొక్క నోటి దగ్గర స్ట్రా ఉంటుంది కదా, డ్రింకింగ్ స్ట్రా, దాన్ని ముందుకి అంటే ఆ ఫ్లవర్లోకి పెట్టి లోపల ఉన్నటువంటి నెక్టార్ని పీల్చుకుంటూ ఉంటుంది, ఆ మకరందాన్ని పీల్చుకుంటూ ఉంటుంది. సో అదొక సర్ప్రైజ్ అనమాట. యు మే స్కేర్ ఎ ర్యాబిట్ హూ ఈజ్ సిట్టింగ్ వెరీ స్టిల్. సో నువ్వు అట్లా నడుచుకుంటూ పోయేటప్పుడు సడన్గా ఒక ర్యాబిట్ని భయపెట్టవచ్చు నువ్వు. ఆ ర్యాబిట్ స్టిల్గా ఎటు కదలుకోకుండా ఒక చోట కూర్చొని ఉంటుంది, నిన్ను చూసి పారిపోతుంది అనమాట సమ్ టైమ్స్. దో అట్ ఫస్ట్ యూ మే నాట్ సీ హిమ్. మొదట్లో నువ్వు చూసి ఉండవు దాన్ని, ఏదో నువ్వు వెళ్తూ ఉంటావు, అది గడ్డిలో ఎక్కడో కలుగులో దాక్కొని ఉండొచ్చు. వెన్ హీ హాప్స్ యూ విల్. సో అది జంప్ చేసినప్పుడు, హాప్ అంటే ఇట్లా జంప్ చేస్తుంది, జంపింగ్, పరిగెత్తేటప్పుడు. సో అది జంప్ చేసినప్పుడు నువ్వు దాన్ని చూడగలుగుతావు. స్టార్టింగ్లో నీకు కనిపించకపోవచ్చు, అది మనకు అదొక సర్ప్రైజ్. A dandelion whose fuzzy head was golden days ago has turned to airy parachutes that flutter when you blow. సో డాండేలియన్ అంటే ఒక ఫ్లవర్ లాగా ఉంటుంది కదా, మనం జస్ట్ దాన్ని తీసేసి ఊపితే గాలికి ఎగిరిపోతూ ఉంటుంది, చాలా లైట్గా ఉంటుంది చూడు, గాల్లో అప్పుడప్పుడు అది ఊడిపోయి గాల్లో ఎగురుతూ ఉంటాయి, చాలా లైట్గా ఉంటాయి, డాండేలియన్ అంటాం. ఆ డాండేలియన్ ఫజీ హెడ్ అనమాట, అంటే గజిబిజిగా ఉంటుంది స్టార్టింగ్లో, గోల్డెన్ కలర్లో ఉంటుంది కొన్ని రోజుల కింద. ఇది ఇప్పుడు ఏమైపోయిందంటే ఎయిరీ పారాషూట్స్ లాగా గాలిలో తేలుతూ అటు ఇటు పోతూ ఉంటుంది. దట్ ఫ్లటర్ వెన్ యూ బ్లో. నువ్వు గాలికి ఊపినప్పుడు అది మొత్తం ఊగిపోతుంది అనమాట, అంటే గాలికి ఎగిరిపోతూ ఉంటుంది ఆ డాండేలియన్ అనేది. అదొక సర్ప్రైజ్, దాన్ని కూడా చూస్తాం మనం అక్కడ. ఎక్స్ప్లోర్ ద మీడో హౌసెస్. కొన్ని ఇల్లుగాను ఉంటాయంట ఆ మీడోస్లో, ఆ యొక్క పచ్చిక భూముల్లో, గడ్డి భూముల్లో కొన్ని హౌసెస్ కానీ ఉంటాయి. ద బర్రోస్ ఇన్ ద గ్రౌండ్. బర్రోస్ అంటే ఈ కలుగులు, కొన్ని ఎలుకలు కానీ కుందేళ్ళు ఇటువంటివి దాక్కొని ఉంటాయి కదా, చిన్న చిన్న బొక్కలు, బర్రోస్ అంటాం భూమిలో. అవి ఒక మీడో హౌస్, దాన్ని చూడొచ్చు. ఎ నెస్ట్ బినీత్ టాల్ గ్రాసెస్. ఎత్తైన గడ్డిలో కొన్ని గూళ్ళు కట్టుకొని ఉంటాయి పక్షులు, అవి కనిపిస్తాయి. ద యాండ్స్ అమేజింగ్ మౌండ్. మౌండ్ అంటే ఈ మట్టి దిబ్బ అనమాట, పుట్టలాగా ఉంటుంది, చిన్న చిన్నవి పుట్టలు ఇట్లా, అవి కూడా కనిపిస్తాయి మనకు. అవన్నీ హౌసెస్ అనమాట, మీడో హౌసెస్ అంటాం. ఈ బర్రోస్ కానీ, ఈ నెస్ట్ కానీ, ఈ యాండ్స్ యొక్క హౌసెస్, ఇవన్నీ. ఓ మీడోస్ హ్యావ్ సర్ప్రైజెస్ అండ్ మెనీ థింగ్స్ టు టెల్. సో ఈ మీడోస్ చాలా సర్ప్రైజెస్ని పెట్టుకొని ఉంటాయి, మనకు చాలా విషయాలు చెప్పాలనుకుంటాయి. యు మే డిస్కవర్ దీస్ యువర్ సెల్ఫ్ ఇఫ్ యూ లుక్ అండ్ లిసన్ వెల్. సో మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు, నువ్వు ఫైండ్ అవుట్ చేయగలుగుతావు ఎప్పుడంటే వాటిని చాలా జాగ్రత్తగా దగ్గర నుంచి అబ్జర్వ్ చేసినప్పుడు, వాటిని చాలా జాగ్రత్తగా వినినప్పుడు మనకు ఆ సర్ప్రైజెస్ తెలుస్తాయి అనమాట. చాలాసార్లు నడుచుకుంటూ వెళ్తూ ఉంటాం, పెద్దగా పట్టించుకోం మనం. సో దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తే ఈ సర్ప్రైజెస్ అన్నీ మనకు తెలుస్తాయి అనమాట. నథింగ్ బట్ నేచర్స్ బ్యూటీ. మనకి ఫోన్లో అంతా తెలిసేది ఏంటంటే నేచర్ యొక్క సర్ప్రైజెస్, నేచర్లో ఏమేమి దాక్కొని ఉంటాయి,
మనం అబ్జర్వ్ చేస్తే చాలా విషయాలు తెలుసుకుంటాం అన్నమాట, కొత్త కొత్త విషయాలని నేర్చుకుంటాం ఈ నేచర్ నుంచి. సో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఈ పోమ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.